అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిస్ తెలుగు రుచులు. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పానీపూరి ఇంట్లోనే హైజీనిక్గా ఎలా చేయాలో చూద్దాం. చూసే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పూరీల కోసం పిండి కలపాలి. ఒక బౌల్లో కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు గోధుమ పిండి, సాల్ట్, చిటికెడు వంట సోడా వేయాలి. మొత్తం ఒకసారి కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం లూజుగానే కలపాలి. బొంబాయి రవ్వ వాటర్ని పీల్చుకొని గట్టిగా అయింది. మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అంతా ఒకసారి ఇలా కలిపి ఇలా పూరీ చేసి ఏదైనా చిన్న మూతతో కానీ గిన్నెతో కానీ ఇలా చిన్న చిన్న పూరీలు చేయాలి. సైడ్లకు ఉన్న పిండి అంతా తీసి పూరీలన్నీ ఒక ప్లేట్లో వేయాలి. కళాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇలా పూరీలు వేసి కాల్చుకోవాలి. మొత్తం పిండి అంతా ఇలా పూరీలు చేసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పూరీల స్టఫింగ్ కోసం కర్రీ చేసుకోవాలి. బఠానీలని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. నానిన బఠానీలని కుక్కర్లో వేసి సరిపోని వాటర్ వేసి 7-8 విజిల్స్ రానివ్వాలి. ఇలా మెత్తగా ఉడకాలి. ఆలుగడ్డలను కూడా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన ఆలుగడ్డల్ని బఠానీలని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, మిరియాల పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, పొడి మసాలా, కారం వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పూరీల్లో పానీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సాల్ట్, చింతపండు, వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టి వడగట్టాలి. సరిపోను వాటర్ వేయాలి. ఇందులో చాట్ మసాలా, పొడి మసాలా, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, కారం వేసి మొత్తం కలిపి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి. పానీపూరి స్టఫింగ్ రెడీ. ఒక పూరీ తీసుకొని స్టఫింగ్ పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి పానీలో డిప్ చేసి పిల్లలకు పెట్టడమే. ఇలా ఇంట్లోనే హైజీనిక్గా పిల్లలకి చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.